చెప్పాడు తప్ప సంస్కారమైన చదువు వారు చదవలేదు. ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. ఉంటే అది బైబిల్లోనే ఉంది. బైబిల్ చదివిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు నటించిన వాళ్ళు జీవిస్తున్నారు. ఒకప్పుడు దొంగతనాలు చేసిన వారు అది తప్పు అని తెలుసుకుని ప్రభు కొరకు జీవిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎన్ని సాక్ష్యాలు. ఒకప్పుడు హత్యలు చేసిన వారు బైబిల్ చదివి జైల్లో వారి జీవితాలను మార్చుకుని, స్మగ్లర్స్, ఇవన్నీ నిత్య సత్యాలండి, ఏయో అట్టా కాదు. ఇవన్నీ కూడా ఉన్నవనుటకు రుజువు వాక్యమే. ఒక వ్యక్తి మంచి వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడంటే ఆ వ్యక్తిని మార్చింది బైబిలే, ముందు వెనకాల కూడా, అందులో తిరిగే లేదు. అంత గొప్ప దేవుని వాక్యాన్ని మనం చేత పట్టుకుని ఇది నాన్న మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. అందుకని పోస్టర్ పెట్టాము ఒకసారి, నువ్వు జన్మించకపోతే ఇంకెన్నటికీ నువ్వు జీవించలేవు. ఈ జన్మ నువ్వు జన్మించడానికి తప్ప ఈ జన్మ నువ్వు మరణించడానికి కాదు. ఈ జన్మ నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. ఒకే ఒక ఆలోచనతో దేవుడు మనకి జన్మిచ్చాడు. మనము తిరిగి జన్మించాలి. యేసుప్రభువు అన్నారు,